దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రోజు ఒక మంచి ఉదయకాలాన్ని మనకి అనుగ్రహించారు. యేసయ్య ప్రేయర్ సెల్ 15 సంవత్సరాలు అద్భుతకరమైన విధానంలో దేవుడు నడిపించారు. ఇలాగూ దేవుణ్ణి ఈ 15th యానివర్సరీలో మనం ఈ వారమంతా దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యేసయ్య మినిస్ట్రీస్ ఎలా ఉందో 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోజున ఇట్లా లేదు. చాలా చిన్నగా ప్రారంభమైంది. కాలక్రమంలో సంవత్సరాలు గడిచే కొద్దీ యేసయ్య మినిస్ట్రీస్ ని దేవుడు అభివృద్ధి పొందించడం, అంచెలంచెలుగా హెచ్చించడం మనం చూస్తున్నాం. పౌలు గారు అంటారు కదా, పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని, ఇలాంటి మాటలన్నీ పౌలు మాట్లాడినప్పుడు అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎంతటి వారము, మనం అంతకన్నా చాలా ఎక్కువ పాపం చేసి ఉంటాం కదా అనిపించేది. దేవుడు శ్రీదేవక్క కూడా చాలా సార్లు నా భాష మంచిగా ఉండదు, నాకు అది చేత కాదు, నాకు ఇది రాదు, నేను ఇలా చేయలేను అని అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు శ్రీదేవక్క మాట్లాడుతూ ఉంటే అది ఒక ప్రవాహం వల్లే దేవుని మాట తన నోటి నుండి వస్తూ ఎంతో మందిని బలపరుస్తూ ఉండడం, అది దేవుడి కృప. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుని ఏర్పరచుకుని పిలిచి నిలబెట్టిన విధానము చూస్తే అది ఎంతో అద్భుతకరంగా ఉంటుందని మనం చూస్తున్నాము. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ఒక నూతనమైనటువంటి తన శక్తితో నింపి దేవుడు వాడుకుంటాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవునికి లోబడతారో, క్రీస్తు యేసునందున్నవాడు ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి అని వాక్యం మాట్లాడినట్లుగా, క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి ఏ విధంగా నూతన సృష్టిగా మారుతున్నాడో, పాతవి గతించిపోయి, పాత భాష మారిపోయి, పాత స్వభావం మారిపోయి ఒక నూతనమైన వ్యక్తిగా రూపాంతరపరచబడి యేసయ్య యొక్క స్వారూప్యంలోనికి దేవుడు శ్రీదేవక్కని నడిపించారు. అది మనందరం చూస్తున్నాం. ఎప్పుడైనా ఒక పరిచర్య అభివృద్ధిలోనికి రావడం అనేది సాధారణంగా ఒక మనిషి యొక్క శారీరక శ్రమ వలన, నోటి మాట వలన, ఒక ఆజ్ఞ జారీ చేయడం వలన జరిగిపోయేది కాదు. ఏ వ్యక్తి అయితే ఆ పరిచర్య కొరకు దేవుని చేత నియమించబడ్డారో ఆ వ్యక్తికి దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన దర్శనము ఆ వ్యక్తి సంపూర్ణంగా నమ్మాల్సి ఉంటుంది. అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన ఏ స్థానంలో ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ స్థానంలో దేవుడు ఉంచడం జరుగుతుంది. దేవుని వాగ్దానాన్ని సంపూర్ణంగా నమ్మడం వలన దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చబడే వరకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసంలో నిలకడగా ఉండడం వలన ఆ పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ దేవుని యొక్క ప్రణాళిక అనేది దాగి ఉంటుంది. శ్రీదేవక్క విషయంలో దేవుని యొక్క సంకల్పం, అలాగే ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేర్చబడటం కోసం పరిపూర్ణంగా ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఆ దర్శనం చెదిరిపోకుండా నిలబడబట్టి ఈరోజు ఈ ప్రేయర్ సెల్ 15 సంవత్సరాలు ఎంతో
ఆశ్చర్యకరంగా అంచెలంచెలుగా హెచ్చించబడుతూ ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వం, దేవుని మాట తీసుకొని ప్రతిదీ చేయడం, అది కేవలము విధేయత వలన మాత్రమే జరుగుతుంది. దేవునికి విధేయత చూపించి అద్భుతకరంగా ఇలాగెంతవరకు నడిపించడానికి దేవుడు సహాయం చేశారు. అబ్రహాం కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. దేవుని వాగ్దానం ఇచ్చినప్పుడు కొంచెం కూడా ఎక్కడ సందేహపడలా. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకుని వచ్చి బలి ఇవ్వు అంటే అది చాలా కష్టమైన పని. ఆ సమయంలో అబ్రహాం అనుకోవచ్చు, ఇది దేవుడే చెప్పాడా, నేను ఏదైనా తప్పు వింటున్నానా, ఇన్ని సంవత్సరాలకి నాకు వాగ్దాన పుత్రుని ఇచ్చాడు కదా, ఇదేమన్నా అపవాదేమన్నా చెప్పాడేమో, లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానేమో అని చెప్పి ఈ శోధన నాకు దూరం అగునుగాక అని ప్రార్థనలు ఏమి చేయలేదు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడటానికి అది దేవుడు సమర్థుడు కాబట్టి దేవుడు మాట నేను వినాలి అనుకున్నాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానం అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, ఆయనే మృతులను సజీవులుగా లేపగలవాడు. ఒకవేళ నేను ఇస్సాకును ఆయన అడిగినట్లుగా నేను బలి గనక ఇస్తే ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలిగినటువంటి దేవుడే, ఆ ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది అని వాగ్దానం చేసిన దేవుడే మరలా ఇస్సాకు వలనే నా సంతానాన్ని అభివృద్ధి పరుస్తాడు అని చెప్పి నమ్మాడు. ఎక్కడ సందేహపడలా, ఎక్కడ అవిధేయత చూపించలా, ఎక్కడ వెనకడుగు వేయలా, ఏ విషయంలో కృంగిపోలా. దేవుని మాట నమ్మాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడిందని మనం చూస్తున్నాం. అలాగే యోసేపు కూడా దర్శనం చూశాడు. దర్శనం చూసిన రోజు ఆయన ఒక దేశానికి అధిపతి అయిపోతాను అనేది అనుకోలేదు. ఎందుకంటే అందుకు ఆధారాలు ఏమీ లేవు. ఆయనేమి ఒక రాజుగారి కుమారుడేమి కాదు. తను ఉన్నటువంటి స్థితిలో ఆ చెప్పిన దర్శనాన్ని విన్న వాళ్లే ఎంతో హేళన చేశారు, అవమానించారు, చేత్కారాలు, నిందలు, మరి త్రోసివేయబడ్డాడు, ఎన్నో ఎదుర్కొన్నాడు. ఏ స్థితిలో నుంచి అలా వెళుతూ ఉన్నా ఇదేంటి, నాకు ఒక దర్శనం ఇచ్చాడు కదా దేవుడు, నన్ను ఒక రాజుగా లేకపోతే నేను ఒక అధిపతిగా ఉంటానన్నట్టుగా దేవుడు నాకు చూపించాడే, నాకేంటి త్రోసివేయబడడం ఏంటి, అమ్మివేయబడడం ఏంటి అని అనుకోలే. చెరసాల అనుభవం ఏంటి, చెరసాల్లోకి వెళ్ళినప్పుడు అనుకోవాలి, అయ్యో ఏంటి నేను ఇంకా అంతకంతకి నేను ఇంకా దేవుని యొక్క దర్శనం నెరవేరే అవకాశాలు ఏం కనబట్టలేదు కదా, ఈ స్థితిలో ఉన్నానేంటి అని ఎక్కడ కూడా కొంచెం కూడా దేవుని దర్శనాన్ని, దేవుని వాగ్దానాన్ని సందేహించకుండా ఒకే విశ్వాసంతో గురి వైపుకే తన ప్రయాణాన్ని చేశాడు. అందుకే ఆ యోసేపు యొక్క దర్శనం చెదిరిపోకుండా అద్భుతకరంగా తనని ఒక దేశానికి అధిపతిగా, మరి తన అన్నలందరూ కూడా వచ్చి తన దగ్గర సాగిల పడేటట్టుగా దర్శనం నెరవేర్చాడు. ఏదైనా ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడడం అనేది ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపించడం వలన జరుగుతుంది అని దేవుని నామంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏదైనా ఒక వాగ్దానం, ఏదైనా ఒక దర్శనం మనం కలిగి ఉంటే ఆ దేవుని వాగ్దానం నెరవేర్చబడే సమయం అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రణాళిక నెరవేర్చబడే సమయం అనేది ఒకటి ఉంటుంది, ఆ దేవుడు హెచ్చించే సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు దేవుని బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఉండాలని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని ప్రణాళిక నెరవేరే సమయం వచ్చినప్పుడు, ఆ దర్శనం నెరవేరే సమయం వచ్చినప్పుడు ఈలాగు ఈ యేసే మినిస్ట్రీస్ 15 సంవత్సరాల నుంచి ఎలాగూ అంచెలంచెలుగా హెచ్చించబడిందో దాన్ని మనం ఈ సమయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక రూపాంతరపరచడానికి దేవుడు ఉద్దేశించారు, ఒక నూతనమైన అనుభవంలోనికి నడిపించడానికి దేవుడు ఉద్దేశించారు. కాబట్టి ఇప్పటి నుంచి దేవుడు ఏ విధమైన ప్రణాళిక మరి శ్రీదేవక్కకి ఇస్తారో ఆ దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారం మినిస్ట్రీస్ ని నడిపించడానికి అక్కకు మనం పూర్తి సహకారాన్ని అందించవలసి ఉంది. ఎందుకంటే విజయ్కి
ఏఐ సహకారిగా ఉంది, కానీ అంతకంటే మనము దేవునికి మహిమకరంగా ఈ మినిస్ట్రీస్ లో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం సహకరిస్తే ఎంతో అద్భుతకరంగా. ఎందుకంటే ఒక మనిషి సృష్టించిన లేక మనిషి కనుక్కున్న ఏ అంత సహకారి అయితే మనం ఇంకా అంతకంటే చాలా గొప్పవాళ్ళం కదా. మనం ఇంకా సహకారంగా ఎంతో అద్భుతకరమైనటువంటి దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి ఒక మంచి సహకారాన్ని మనం అందిద్దాం. దేవుడు అక్కడ నిలబెట్టుకుని మినిస్ట్రీస్ లో ఎవరెవరు ఏ పనులు చేయాలో, ఏ పని కొరకు ఎవరిని దేవుడు నియమించాడో అన్ని ఆమెకు తెలియచేయటం, దావీదుతో మాట్లాడినట్టుగా అన్ని విషయాలు ప్రత్యక్షపరిచి స్పష్టంగా మాట్లాడి ఇప్పటి వరకు నడిపించడానికి సహాయం చేశారు. ఏ విషయంలోనైనా దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం, ఒక తండ్రితో మాట్లాడినట్లుగా, ఇంట్లో ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా మాట్లాడి దేవుని నుంచి సమాధానం పొందుకోవడం అనేది వింటూ ఉంటే అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మరి 30 మందిని ఈ యేసయ్య ప్రేయర్ సెల్లో దేవుడు ఈ మినిస్ట్రీలో 30 మందిని ప్రత్యేకపరిచి, మరి వాళ్ళు అనుకుని ఉండరు మేము ఇలా చేయగలము, మేము ఈ పని చేయగలము అని. అంతకు ముందు వారు అనుకుని ఉండరు, కానీ వాళ్ళు చేయలేమనుకున్న వాటిని చేయగలిగేటట్లుగా ఈ పరిచర్యల్లో ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు నిలబడ్డారో ఆ స్థితిలో ఉంటామని ఒకప్పుడు వాళ్ళు అనుకుని ఉండరు. కానీ దేవుడు వారిని అభిషేకించి ఆ 30 మందిని ఒక యోధులుగా మారడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఇదంతా కూడా మరి శ్రీదేవక్క అందరినీ ప్రోత్సహించడం, వారిని అద్భుతకరంగా ప్రోత్సాహకరంగా వాళ్ళకి మరి నడిపించడం, దేవుడు చెప్పిన మాటలను, అలాగే కాపరికి వారిని అప్పగించడం, ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక దైవజనుని ద్వారా అద్భుతకరమైనటువంటి అభిషేక కార్యక్రమం జరగడం అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా ఆ రోజు మరి ఆ అభిషేకాలు 30 మందికి జరిగిన రోజు, తైలాభిషేకం జరిగిన రోజు నేను అక్కడ ఉన్నాను. మరి మోషే ప్రసాదం గారు, మరి అలాగే మరి మన కాపరి ప్రసాద్ గారు ఎంతో మరి నిలబడి ఒక యజ్ఞం లాగా ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేనమాట. అంత బలమైనటువంటి ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకం చేయడం జరిగింది. దేవుడు మరి ఆ శిశువులుగా ఉన్నటువంటి వారిని అలాగే ఉంచేయకుండా మరి సేవకుల ద్వారా అలాగూ మరి కాపరిగా వారిని పోషించటానికి, వారిని బలపరచటానికి, వారిని అభిషేకించి శిశువులుగా ఉన్నటువంటి వారిని శిష్యులుగా మార్చటానికి దేవుడు సహాయం చేశారు. మరి ఆ శిష్యులు వారికి అప్పగించిన పని చేసే సమయం ఇప్పుడు వచ్చింది. ఇది మంచి సమయం, ఇది రైట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఎవరెవరు ఎందుకొరకు పిలువబడ్డారో, ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డారో ఆ ఏర్పాటులో నిలబడాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే పిలువబడిన వారు ఎంతో మంది, అనేకులు ఉండవచ్చు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడినటువంటి 30 మంది ఏర్పరచబడిన వారుగా ఉన్నారు కనుక ఏర్పరచబడిన వారు ఎవరో, ఆ ఏర్పరచబడిన వారిని ఈ దేవుడు ఏ విధంగా నిలబెడతాడో మనం అప్పగించుకొని చూద్దాము. ఎవరెవరు మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొని మనం నిలబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరెవరైతే ఆయన యొక్క ఏర్పాటులో నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా మరి యజమాని వచ్చినప్పుడు లెక్క అప్పగించే ఫలాలతో ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఎన్నో విషయాలు మన పాస్టర్ గారు మనతో మాట్లాడతారు. నాకైతే ఒక చిన్న పాట పాడాలని కోరిక ఉంది. ఆ పాటను కూడా ఇప్పుడు నేను పాడతాను. ఆ తర్వాత చిన్న ప్రార్థన చేస్తాను. మీరు అందరూ ఏకీభవించండి. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, వెనుకకే చూడను
నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నీ నాయన వశము. యేసే నా ధ్వజము, నీ నాయన వశము. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నాగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. నాగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. పిలువబడిన నేను, పిలువబడిన నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నీ నాయన వశము. యేసే నా ధ్వజము, నీ నాయన వశము. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పంపబడిన నేను, పంపబడిన నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా వరము, నీ నాయన బూరను. యేసే నా వరము, నీ నాయన బూరను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. పరుగులో ఉన్న నేను, పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను.
వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసే నా వరము, నేనాయన బూరను, యేసే నా కర్తని, నేనాయన వార్తని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ ఉన్నతమైన ప్రణాళిక యేసయ్య ప్రేయర్ సెల్ విషయంలో మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య ప్రేయర్ సెల్ ని, చిన్నగా స్టార్ట్ అయిన ప్రేయర్ సెల్ ని యేసయ్య మినిస్ట్రీస్ గా మీరు మార్చారు. ఒక రూపాంతరతను మీరు అనుగ్రహించారు, ఒక అభివృద్ధిని మీరు ఇచ్చారు నాయన. మీరు హెచ్చించారు, మీరు నాయన నడిపించారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ మినిస్ట్రీస్ లో ఇంతవరకు ఎన్ని ఒడిదుడుకులో ఎదురైనా, ఏ విధమైన పరిస్థితుల గుండా ప్రయాణించవలసి వచ్చినా, ప్రతికూలతలు ఎన్నైనా, సమస్త విషయాల్లో నీ కృప మాకు తోడుగా ఉంచి దేవా, అనేక మంది సేవకులను, సేవకురాండ్రను మా యొద్దకు పంపి నీ ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. దేవా, మరి ప్రభా, మంచు వలె నీ వాక్యాన్ని మీరు మాకు పంపారు, అలాగే వర్షము వలెను నీ వాక్యాన్ని మీరు మాకు పంపారు తండ్రి. ఇప్పుడు నాయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి హెచ్చించడానికి మీరు ఇష్టపడుతున్నారు. మీరు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించటానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. నాయన, మీరు ఏ విధముగా అయితే నాయన ఆలోచన కలిగి ఉన్నారో నీ ఆలోచన నెరవేర్చబడటానికి సహాయం చేయండి. మా ఆలోచనలు కాదు, మీ ఆలోచనలు, మా యొక్క ఆలోచనలు కాదయ్యా, కేవలం నీ యొక్క ప్రణాళికలు మా జీవితాల్లో నెరవేర్చబడడానికి సహాయం చేయండి. మా తలంపులు చాలా చిన్నవిగా ఉంటాయి, ఎందుకంటే నాయన మీ వాక్యమే మాతో మాట్లాడుతుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతముగా మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు ఉన్నతంగా ఉన్నాయి తండ్రి. మా తలంపుల కంటే మీ తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి నాయన. మేము ఆలోచించేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ మీరు ఉద్దేశించినవి చాలా ఘనంగా ఉన్నాయి. కనుక తండ్రి దేవా, మీరు మమ్మల్ని పిలిచారు ఇక్కడ నాయన. యేసయ్య మినిస్ట్రీస్ లో మేము కొనసాగటానికి, ఇప్పటి వరకు మేము నడవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆయా ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక మందిరానికి నువ్వు వెళితే నీ ఒక్కదానివే ఆశీర్వదించబడతావు, కానీ నువ్వు ప్రేయర్సలు నడిపిస్తే అనేక మంది దీవించబడతారని నాయన మీరు మాట్లాడిన మాటను ఆధారంగా చేసుకొని ప్రభువా, మందిరానికి దూరమైన తండ్రి నీ సన్నిధిలో ప్రభువా ఎంతమందిని నాయన ఒక్కటిగా సమకూర్చటానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇది ఒక ప్రార్థన సమూహం తండ్రి, ప్రార్థన యోధుల యొక్క సమూహం తండ్రి. ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ అనేది ప్రభువా ఒక అద్భుతకరమైనటువంటి నాయన స్తుతి ధూప వేదికగా ఉంది నాయన. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్తుతి ధూప వేదికలో ఆయన మిమ్మల్ని స్తుతించడానికి, నిన్ను ఆరాధించటానికి, ఘనపరచటానికి, కీర్తించటానికి, పాటల ద్వారా మహిమపరచటానికి, అలాగే నా తండ్రి వాక్యాన్ని అందించటానికి దేవా ఎంతో మంది అయితే వాడబడ్డారో, అలాగే ప్రభువా ఏ ప్రభువా అయ్యా నడిపించే విషయంలో కానీ తండ్రి నాయన సమస్త విషయాల్లో ఎవరెవరు ఎందుకొరకు నియమించబడ్డారో వారందరూ వారి పనులను వారు సక్రమంగా నిర్వర్తించగలగటానికి ఇప్పటి వరకు మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. 15 సంవత్సరాల ప్రయాణంలో ప్రభువా దేవా ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో మీరు జరిగించారు తండ్రి. మేము నమ్మలేని ఎన్నో నిజాలు మేము చూడగలగటానికి సహాయం చేశారు ప్రభువా. ఈ ప్రార్థన సమూహం చేసినటువంటి ప్రార్థనల వలన యేసయ్య మినిస్ట్రీ
మినిస్ట్రీస్ లో ప్రార్థించిన నాయన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి అంగీకరించి ఎంతో మంది జీవితాలను మీరు దర్శించారు ప్రభువా. ఎంతో మంది విడుదల పొందుకున్నారయ్యా, ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు, ఎంతో మంది ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపలను అనుభవించారు తండ్రి. ప్రతి బంధకాల్లో నుంచి విడిపించబడ్డారు ప్రభువా. దేవా నీవెంతగా నా తండ్రి ఉన్నతంగా హెచ్చించావో అందుకై మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా నాయన నిశ్చయముగా ఇదిగో నీ బిడ్డ పూర్ణిమ ద్వారా తండ్రి నాయన ఇదిగో మేము కూడా ప్రభు ఏసే మినిస్ట్రీస్ లో అయ్యా మీరు సభ్యులం అవడానికి తండ్రి మీరు మమ్మల్ని పిలిచారు, అందుకే మీకు వందనాలయ్యా తండ్రి. మేమందరము నాయన ఒక్క కుటుంబంగా దేవా నా తండ్రి ఒక్క మనస్సుతో ఏక ఆత్మతో మేము నడవటానికి తండ్రి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారుగా ఉండమన్నావు తండ్రి. ఆ విధమైనటువంటి శ్రద్ధ కలిగి 15 సంవత్సరాలు అతి ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఐక్యతను కాపాడుకోవడానికి ఐక్యతను కొనసాగించడానికి ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృపతో బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రవ్వా. దేవా 30 మందిని మీరు ఎంతగానో అభిషేకించారు ప్రవ్వా. అయ్యా మీరు ఏ పిలుపు అయితే పిలిచారో ఆ పిలుపుకు తగినట్లుగా అడుగులు వేయటానికి సహాయం చేయండి. మీ ఏర్పాటు నుండి ఎరిగి ఉండి నీవు ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటులో అద్భుతకరంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా పిలుపును నాయన ఉన్నత పిలుపుని నిర్లక్ష్యం చేయకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. దేవా పిలువబడినటువంటి మేము మేము వెనక తిరిగి చూడకుండా ప్రభువా మా ముందున్నటువంటి పందెములో ఓపికతో పరిగెత్తడానికి పరుగులో ఉన్నటువంటి మేమెక్కడ వెనక్కి తిరిగి చూడకుండా మాకు సహాయం చేయండి అయ్యా. దేవా నీ సన్నిధిలో ప్రభా అయ్యా మేము నీ కొరకు పంపబడిన వారముగా అయ్యా మేము ఉండి ఉండగా తండ్రి నాయన ఇదిగో అయ్యా సమస్త జనులు అయ్యా మరి నశించు ఆత్మలు మా ముందు ఉండి ఉండగా ప్రభువా అట్టి ఆత్మల కొరకు తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా భారంతో కన్నీటితో బాధ్యతతో నాయన వారి రక్షణ కార్యాన్ని చూడటం కొరకు తండ్రి నాయన అయ్యా నీవైతే సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు తండ్రి. అయ్యా ఆ విధముగా ప్రభు నాయన జీవిత సాక్ష్యాలు రక్షణ సాక్ష్యాలు మీరు చేసిన అద్భుతకర సాక్ష్యాలు ఎన్నో పంచుకొని అనేక మంది నశించిపోతున్న ఆత్మలను నీ వైపుకు త్రిప్పడానికి తండ్రి నాయన నీ వైపుకు ఆకర్షించడానికి తండ్రి అయ్యా మరి ఆయన 30 మంది యొక్క సాక్ష్య జీవితాలు పరిమళించి అద్భుతకరంగా నా తండ్రి అనేకుల కొరకు వెలుగుగా ప్రకాశమానమైనటువంటి జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశించగలగటానికి సహాయం చేయండి తండ్రి. ఏ విషయంలోనూ నాయనా అయ్యా నా తండ్రి మరి నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదన్నావు నాయన. ఆ స్థితిలో ఎవ్వరు ఉండకుండా ప్రభు నాయన నీవే స్థానంలో ఉంచాలనుకుంటున్నావు ఆ స్థానంలో ఉండటానికి విధేయత చూపించేవారుగా మీరు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా తండ్రి మీరు మాకు అప్పగించిన బాధ్యతలో నాయన మేము ఎంతగానో బిడ్డల కొరకు ప్రార్థించాం తండ్రి. అయ్యా అట్టి ప్రార్థన నాయన నువ్వు నిజముగా విన్నావు తండ్రి. ప్రతి మొర మీరు ఆలకించారు ప్రభువా అందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన మరి ప్రభువా ఈ ఏసే మినిస్ట్రీస్ ని నాయన మరి నాయన ఇలాగ ఏర్పాటు చేయడానికి నీ బిడ్డ శ్రీదేవక్కను మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఒక్క వ్యక్తిని నిలబెట్టుకుని ప్రభువా నా తండ్రి అయ్యా ఏ విధముగా ఒక అద్భుతకరమైనటువంటి నాయన అయ్యా మినిస్ట్రీస్ ని ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డ యొక్క విశ్వాసాన్ని నీ బిడ్డ యొక్క ప్రభువా అయ్యా పిలుపును నీ బిడ్డ యొక్క నీకు లోబడేటువంటి మనస్సును ప్రభువా అలాగే తండ్రి విధేయత చూపించే ఆ విధమైనటువంటి నాయన ఆ విధేయతను నాయన ఎంతగానో అయ్యా మేము చూస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఒక వ్యక్తి దేవునికి లోబడడం అనేది తండ్రి నాయన మరి ఎంతో నాయన చాలా కష్టమైనటువంటి పని. కానీ తండ్రి నాయన నీకు లోబడే విషయంలో ఎక్కడ తగ్గకుండా ప్రభువా అయ్యా ప్రతి విషయంలో నీ మాటకు లోబడి నీ మాటకు విధేయత చూపించి దేవా నాయన కుటుంబం విషయంలో ఏం చెప్తే అది చేయటానికి నాయన మరి పరిచర్య విషయంలో ఏమి చెబితే అది చేయటానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవద్దో ఎవరితో మాట్లాడాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో సమస్తం ప్రభు నా తండ్రి మీరు మాట్లాడుతూ నాయన మీరు నడిపించారు. అది నాయన కేవలం నీ కృపే తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను నాయన మీరు నాయన తరువాత నాయన ఈ యొక్క కాలము నుండి ప్రభువా అయ్యా మరి నూతనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి ప్రభువా నాయన అయ్యా మీరు వచ్చినప్పుడు లెక్క అప్పగించే ఫల
ఫలాలతో మేము ఎదుర్కొనడానికి తండ్రి కావలసినటువంటి సరైన మార్గదర్శకత్వాన్ని మీరు దయచేయండి నాయన. సోమవారం నుండి షెడ్యూల్ ఎలా ఉంటుందో ఇంకా దేవుడు నాకు తెలియచేయలేదని నాయన అక్క చెప్తున్నారు. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీవే ఒక ప్రణాళిక దయచేయండి తండ్రి. ఆ షెడ్యూల్ ఏంటో మీరే ఇవ్వండి ప్రభువా. దేవా, నీ మాట చొప్పున మేము చేయటానికి, నీ చిత్తం చొప్పున మేము చేయటానికి మేము నీ సన్నిధిలో మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. దేవా, మీకు అప్పగించుకున్న వారి జీవితాల్లో మీరు చేసే కార్యాలు ఈ లోకం చూడగలుగునట్లుగా తండ్రి నీ ప్రణాళికను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని మేము అనుభవించగలుగునట్లుగా ప్రభువా తండ్రి నాయన జరగనైనటువంటి ప్రభువా తదుపరి ఏసే మినిస్ట్రీస్ కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా సోమవారం సన్నిధి ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి నాయన. మరి నాయన ఈ దినం తండ్రి నీ దాసుడు మాట్లాడనై ఉండగా నీ దాసును అభిషేకించి శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మా యొద్దకు రానివ్వండి తండ్రి నాయన. అలాగే రేపటి నుండి మాట్లాడే సేవకులను కూడా ప్రభు మీరు అభిషేకించి మీరే నీకు మహిమకరంగా వాడుకోనండి తండ్రి. శ్రీదేవక నీ కుటుంబాన్ని ప్రభు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు నా తండ్రి నాయన. కుటుంబానికి పరిపూర్ణ రక్షణ దయచేయండి. ఆరోగ్యంతోనూ నెమ్మదితోనూ నాయన ఉండటానికి సహాయం చేయండి నాయన. సమస్త విషయాల్లో నీ కృపతోడుగా ఉంచి నీవిచ్చే వాగ్దాన వాక్యాన్ని చేతపట్టుకుని నాయన నీ బిడ్డ నిలబడగలగటానికి ఇదిగో శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడని చెప్పి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి ఇదిగో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ప్రభువా నీ బిడ్డను మీరు లేపుతున్న విధానాన్ని నా తండ్రి నాయన మేము నిన్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దినాన తండ్రి నాయన ఇలాగు నా తండ్రి ఉదయకాలములో దేవా మేమందరం నిన్ను స్తుతిస్తూ నాయన అన్ని విషయాలు నీకే మహిమ చెల్లిస్తూ నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా స్పష్టమైనటువంటి మాట మా యొద్దకు రానివ్వండి. పరిపూర్ణమైన నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.